ఈ టైంకి ఇల్లు అయిపోయి ఉండాలి, ఈ దేశంలో ఇల్లు లేని వ్యక్తి ఉండేవాడు కాదు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటాయి అనేటువంటిది స్ట్రైట్ క్వశ్చన్. దీనికి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే ఎక్కువ కాలం ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెసే కాబట్టి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నేను మధ్యలో డిస్టర్బ్ అయింది కనుక నేను మిత్రుడు రామ్మోహన్ రావు గారు పెద్ద మనిషి మాట్లాడినట్టుగా మా రామ్మూర్తి మాట్లాడినట్టుగా డిస్టర్బ్ చేయకుండా నేను క్లియర్ గా చెప్తున్నానండి. రైట్, నాకు సమయం కూడా ఇవ్వాలి. తప్పకుండా. ఇప్పుడు నిజానికి ఈ దేశంలో పేదవాడికి ఇల్లు కట్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. నెంబర్ 1 ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. 100% అది మొదలు పెట్టింది కూడా ఆ ఇందిరామ ఇంట్లోనే పుట్టింది. రామ్మోహన్ రావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. రామూర్తి కూడా ఇందిరామ ఇంట్లోనే పుట్టింది. ఇంకోటి సతీష్ మాదేవ్ కూడా ఇందిరామ ఇంట్లోనే పుట్టింది. ఏంటండి మా ఈ దేశంలో ఇల్లు అంటూ కట్టించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. నెంబర్ 2, ఈ రోజు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు చెప్పిందో దాన్ని మేము కాదనలేము. కానీ అవి సింగిల్ గా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఒక ఓన్లీ ఎర్రవల్లిగా కట్టాము. ఎర్రవల్లి గ్రామంలో ఆయన దత్తత తీసుకొని ఆయన ఉన్న దగ్గర అక్కడ రోడ్లు వేసుకుంటూ ఆ ఊర్లలో ఉన్న ఇళ్లను మొత్తం తొలగించేసి పెద్ద రోడ్లు వేసుకుంటూ అక్కడ ఒక మోడల్ విలేజ్ గా డబుల్ బెడ్రూమ్స్ కట్టారట. ఆ తర్వాత నర్సంపేటలో ఆయన దత్తత తీసుకుని ఆ గ్రామంలో లేదు. ఇవి డబుల్ బెడ్రూమ్లు ఏ ఊర్లో కూడా కట్టలేదు. డబుల్ బెడ్రూమ్లు ఎవరు కూడా ఇవ్వలేదు. కట్టారు ఒక్కొక్క నియోజకవర్గంలో 150, 200. పట్టణ ప్రాంతాల్లో వేరే దూరంగా టౌన్ కు దూరంగా చాలా ఇల్లు 500, 600, 1000 అట్లా కట్టిండ్రు. మేము కాదంటలేము. అవన్నీ కూడా అపార్ట్మెంట్ రూపంలో కట్టారు. అయితే అవన్నీ కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. కొన్ని ఇచ్చారు. గతంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సికింద్రాబాద్ లో ఏమన్నా అనుకుంటాయి ఆడ ఇల్లు కట్టిస్తే దానికి రంగులు వేసి పడేసి ఆ ఇళ్లలో తీసుకుపోయి అందులో పెట్టిండ్రు. ఇదంతా కూడా మేము కాదంటలేము. కానీ ఇప్పటికి డబుల్ బెడ్రూమ్ అనే అంశం విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు కట్టింది అపార్ట్మెంట్స్ కట్టారు. అవి అందులో ఎవరెవరు చూసారు అవి కొన్ని గ్రామాల్లో మనం చూసిన వీడియోలలో కూడా గాలి వస్తే కొట్టుకొని పోయి కింద పడ్డాయి. ఇంకా ఖమ్మం జిల్లా ప్రాంతంలో అయితే తొవ్వుతే పైన ఇసుకను బయటికి వెళ్ళింది. వాళ్ళ మీద కేసులు కట్టిండ్రు. వాటి జోలు నేను పోవట్లే. మేము నీతిగా నిజాయితీగా ఇందిరమ్మ ఇల్లు ప్రజలే కట్టుకోండి, మీకు డబ్బులు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి క్లియర్ కట్ గా మేము చెప్పినాము. అవి పనులు కూడా మొదలుపెట్టినాం. నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇప్పుడు మొదటి విడత నడుస్తున్నది. ఇది మాది 5 సంవత్సరాలకు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మంజూరు అవుతుంటాయి. అందరికి ఊళ్ళో ఉన్న ఒకటేసారి రావు, ఒక దఫాల వారిగా వస్తాయి. గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు అంటూ ఎవరు కూడా లేరు. గతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కుటుంబాలు ఎక్కువైనాయి కనుక వాళ్ళ పిల్లలకు కూడా ఇల్లు ఇవ్వాలి కనుక వాళ్లకు మనం ఇల్లు కట్టించే కార్యక్రమంలో ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు ఆ ఇండ్ల ముందు పెద్ద వాకిళ్ళు ఉన్నాయి, పక్కన పుల్లేసుకోవడానికి ప్లేస్ ఉన్నాయి, పక్కన మేకలను వాటిని కట్టుకోవడానికి చిన్న దొడ్డి లాంటిది కట్టుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నీ ఇల్లు ఎంత ఉంది, నీ ఆకిలి ఎంత ఉంది, నీ పక్కన ఖాళీ జాగా ఎంత ఉంది అని చెప్పేసి ఇది గవర్నమెంట్ జాగా, ఇది ఎల్ఆర్ఎస్ కట్టాలి దీనికి అని చెప్పేసి కూడా డబ్బులు చేసిన మహానుభావులు చెప్తాను. ఇప్పుడు మేమేమంటున్నామంటే మీకున్న ఇల్లు ఉన్నాక అమ్మ నాన్న అందులో ఉంటారు. ఆ తర్వాత పక్కన ఖాళీ జాగా ఉంటే నీకు ఖాళీ జాగాలో మీరు ఇల్లు కట్టుకోండి. పునాది తీసుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తాము. ఆ తర్వాత లెంటర్కి వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తాము. ఆ తర్వాత చెత్తేస్తున్నప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తాం. కంప్లీట్ అయినప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తాం. మొత్తం 5 లక్షల రూపాయలు బెనిఫిషరీకే ఆయన ఇష్టం వచ్చిన రీతిలో కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ సతీష్ గారు బెనిఫిషరీ తన సొంతంగా కట్టుకుని ఎవరు కాంట్రాక్టర్ ఇస్తాడు, కల్తీ చేస్తాడు. రైట్, అండర్స్టాండ్. సిమెంట్ కల్తీ చేస్తాడు. కనుక బెనిఫిషరీ దగ్గర ఉండి నీ ఇల్లు నువ్వు కట్టుకో స్వామి అని చెప్పేసి గతంలో ఇళ్ళకి ఏ విధంగా ఇచ్చినామో 25,000 ఇందిరమ్మ ఇళ్ళ పెడుతున్న అయ్యవై కింద ఇల్లు ఎప్పుడు తీసుకుంటామో అదే రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యవై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు లేకుండా చేసి పడేస్తుండ్రు. కనుక మేము ఫ్రీగా 5 లక్షల రూపాయలు ఇల్లు పారదర్శకంగా గుర్తుపెట్టుకోండి. ఆ టీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, కమ్యూనిస్ట్ పార్టీయా, లేకపోతే ఇంకో పార్టీ అని మేము చూడట్లే. ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి ఖచ్చితంగా. అందరిని అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేస్తారు, గ్రామంలో కమిటీలు సెలెక్ట్ చేస్తాయి. మంది కాదు కదా సెలెక్ట్ చేసేది. ఇంకోటి
ముఖ్యమంత్రి గారు నిన్న ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇల్లు ఉన్నోడికి ఎవడైనా కానీ ఇల్లు సిఫారసు చేసినా ఇల్లు ఉన్నారన్నా వాళ్ళతో మనకి తిరిగి డబ్బులు కట్టించుకుంటాం మేము అని చెప్పిండు. అతను క్యాన్సల్ చేస్తాం, సేమ్ టైం తిరిగి డబ్బులు కట్టించుకుంటామని చెప్పి. అంటే ఇంత పారదర్శకంగా ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయదు. కనుక ఇల్లు అంటూ నిర్మాణం పేదలకు తీసేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరు కూడా దయచేసి ఆ ఇళ్లలో పడుకొని లేచిన వాళ్ళమే, ఆ ఇళ్లలో పుట్టిన వాళ్ళమే, ఆ ఇళ్లలో ఉండి చదువుకున్న వాళ్ళమే. కనుక దీని సరే పార్టీలు ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ నిజాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. కనుక మాకు పేద వర్గాలకు తిండి పెట్టడానికి తిండికి కోసం భూములు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. మాకు చదువుకోవడానికి అవకాశాలు కల్పించింది, ఉద్యోగాలు కల్పించింది. పెద్దపీట దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, పేద వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి గుండెదే చేసుకొని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఇల్లు ఏవైతే ఉన్నాయో నిక్కచ్చిగా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామో. మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు, నాకు చెట్టు ముంచగట్ట భూమి కూడా లేదు, నేనే కట్టుకోలేదంటే భూమి గురించి నీకు ఇల్లు కట్టిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు భూమి కొంటుంది. పల్లెటూర్లలో భూములు కొంటాం, ప్రభుత్వ భూములు ఉంటాయి, లేకపోతే ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేట్ భూములు కొంటాం. కొని నిజంగా ఇల్లు భూమి జాగలేని వాళ్ళకు. సరే సతీష్ గారు ఒక మాట సతీష్ గారు మన్నించాలి. ఒక మాట ఇదే అంటే ఇందాక రామ్మోహన్ గారు చెప్పినా, రామ్మూర్తి గారు చెప్పినా, నేను చెప్తా ఉన్నా, కానీ విషయం ఏంటంటే చిన్నగా నాలుగు రూముల ఇల్లు వేసుకోవాలని, ఒక హాలు, ఒక బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ వేసుకోవాలనుకున్న 5-6 లక్షల రూపాయలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి రేట్లకి 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే కంప్లీట్ కాదు. మీరు ఇందాక అన్నట్టుగా ప్రభుత్వమే స్థలం కొంటదా, లేదంటే ప్రభుత్వ స్థలాన్నే వినియోగించుకుంటుందా? అలా వినియోగించుకొని కేసీఆర్ కట్టినట్టే అపార్ట్మెంట్ల లెక్కన ప్రభుత్వమే డైరెక్ట్గా సరైనటువంటి విధంలో డబ్బులు చెల్లించి సరైన టైంకి కాంట్రాక్టర్లకి ఇల్లు కట్టి ఇస్తే ఆ లెక్క వేరుంటుంది. సరే, తనకు నచ్చినట్టుగా తాను కట్టుకోవాలనుకున్నా ఈ 5 లక్షల రూపాయలు సరిపోవు కదా అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు రామ్మోహన్ గారు ఆ ఫార్ములా ఫెయిల్ అయింది. కాంట్రాక్టర్లు దొబ్బుగా తింటారండి, కాంట్రాక్టర్లు దొబ్బుగా తింటారు, వాళ్ళు సక్రమంగా లేక కూలిపోతున్నాయి. కనుక ఎవడైతే బెనిఫిషియరీ ఉంటాడో ఆ ఇల్లును మంచి కట్టుకుంటాడు. ఈ 5 లక్షల తోడుగా కొన్ని డబ్బులు వేసుకుంటాడు, అతను కొన్ని డబ్బులు వేసుకుంటే తను సొంతంగా తను ఉన్న ఇల్లు కనుక గట్టి కట్టుకుంటాడు, మంచి కట్టుకుంటాడు. అదే కాంట్రాక్టర్ వరకు తూతూ మంత్రంగా సిమెంట్ ఒక సంచి వేస్తాడు, ఇసుక 2 సంచులు వేస్తాడు, అంత ఆగమాగా మట్టి చేస్తారు, ఆ ఇల్లు కూలిపోతాయి సార్. కనుక బెనిఫిషరీకి ఇవ్వడమే న్యాయము. బెనిఫిషరీకే డబ్బులు పోతే, బెనిఫిషరీ అకౌంట్ డబ్బులు పడితే బెనిఫిషరీ దాన్ని కట్టుకుంటాడు. అది ఖచ్చితంగా మహిళల పేరుతోనే, మేము ఇంటి యజమానురాలుగా మహిళల పేరుతోనే పెడుతున్నాం. ఇంకోటి సొంతంగా జాగలేని వాళ్ళకు ఖచ్చితంగా భూమి కొంటాం, కొని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతం నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ పేదవాళ్ళు నివసిస్తున్న గృహాలు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినవే. ఆ ఇళ్లనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో పెరిగిన పిల్లలు మన పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళకు ఇంటి కట్టిస్తున్నాము. కనుక కాంట్రాక్టర్స్ కూడా నష్టం జరుగుతుంది, వాళ్ళ అవినీతికి పాల్పడతారు, లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతోనే బెనిఫిషరీ డైరెక్ట్ గా ఇస్తున్నాం. నేను కాదట్లేదు, మీద మన స్లాబ్ తవ్వితే ఇసుకెళ్ళి వాళ్ళకి ఏమంటలేని ఈ 5 లక్షల రూపాయలు. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఓకే రామూర్తి ఒప్పుకుంటాను. నేనేమంటే కాంట్రాక్టర్స్ ఆనందం ఉండదండి. నేను కూడా అంటలేను సతీష్, నేను అంటాను సతీష్ గారు ఒక మాట, నేను కూడా అంటలేను.